తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ శ్రీశైలం రహదారి నుంచి అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి వెళ్లే దగ్గర అక్కడ కందుకూరు కంటే కాస్త ముందే గూడూరు సమీపంలో ఎడమవైపు తీసుకున్న తర్వాత ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సిటీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేరకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి మధ్యలో ఎడమకు మళ్ళగానే అక్కడి నుంచి ప్రధాన రహదారి నుంచి ఇక్కడి వరకు కూడా ఇప్పటికే మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. రహదారులకు సంబంధించిన మరమ్మతులు కూడా చేశారు. ఇంకా మొత్తం సుందరీకరణ పనులు కూడా ఇంకా జరుగుతున్నాయి. అక్కడ రహదారి నుంచి ఇక్కడికి వచ్చాక ఈ ప్రాంగణం వద్దకు వచ్చాక ప్రాంగణం వద్ద కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని మొత్తం వివిఐపీలతో పాటు విఐపీలు అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇతర శాఖలకు సంబంధించిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ కూర్చుని అంటే వాళ్ళ ఆసీనులు అయ్యే విధంగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా సమయం ఉండడంతో ఆ మేరకు పనులంతా కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీలో ఈ వచ్చే నెల అంటే ఈ నెల 8-9 తేదీల్లో దీనికి సంబంధించిన సదస్సు జరుగుతుండడంతో దీనికి సంబంధించి ఇప్పటికే చాలామందిని కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కూడా ఆహ్వానించారు. ఇంకా ప్రధాని మోదీతో పాటు ఇతర నేతలను కూడా ఆహ్వానించేందుకు వాళ్ళ రేవంత్ రెడ్డి నేరుగా అతను వెళ్ళనున్నారు. అతను నేరుగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ఎలాన్ మస్క్తో పాటు ట్రంప్ మీడియాకు నిర్వహించే కూడా ఇప్పటికే ఆహ్వానం పంపారు. అందులో ఎవరెవరు వస్తున్నారో దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ మొత్తం దాదాపు 3000 మంది అతిథులు వస్తారు. 3000 మంది అతిథులకు తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు ఈ సమన్వయం చేసే అధికారులు వాళ్ళంతా కూడా దాదాపు 2000 వరకు ఉంటారు. దాదాపు ఇక్కడ 5000 మంది నేరుగా ఇక్కడ ఉంటారు. మిగతా 5000 మంది బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇతర బందోబస్తు సంబంధించి ఇంకా మొత్తం 5000 దాదాపు 10,000 మంది ఈ ప్రాంగణంలో 8-9 తేదీల్లో ఇక్కడ ఉండనున్నారు. అయితే ఇంతమంది దాదాపు 10,000 మంది ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు సెల్ ఫోన్ సిగ్నల్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఒక్కసారి ఒకే ప్రాంగణం వద్ద 10,000 మంది ఉంటే సెల్ ఫోన్ సిగ్నల్కి సంబంధించి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య తలెత్తకుండా ఇక్కడ ప్రత్యేకంగా సెల్ టవర్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ సెల్ టవర్ ఆపరేటర్స్ కూడా అంటే బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వోడాఫోన్, జియో ఈ నెట్వర్క్లకు అందరికి సంబంధించి కూడా వాళ్ళతో సమాచారం సేకరించారు. అంటే వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా వీల్ టవర్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే అంతేకాకుండా టీ ఫైబర్ ఆధ్వర్యంలో 10 GB/s సంబంధించిన వేగంతో ఉండే విధంగా కూడా 2 రోజుల పాటు ఇంటర్నెట్ కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా ఒకేసారి 10,000 మంది దాదాపు 10,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10,000 మందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా నెట్వర్క్ వైఫై ఇచ్చే విధంగా కూడా టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ వైఫై మాత్రం సీక్రెట్ వైఫై ఉంటుంది. కేవలం అతిథులకు అంటే అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మేరకు వైఫై దానికి సంబంధించిన పాస్వర్డ్ అవన్నీ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ వివిఐపీలు వస్తుంటారు కాబట్టి అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 3 హెల్ప్ ప్యాడ్లు కూడా నిర్మించారు. ఆ 3 హెల్ప్ ప్యాడ్ను కూడా ఫ్యూచర్ సిటీ వరకు కూడా అంటారు. ఆ హెల్ప్ ప్యాడ్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఇప్పటికే రహదారులను కూడా మొత్తం మరమ్మతులు చేసి వారికి అంతా రోడ్లు కూడా అనుసంధానిస్తున్నారు. అయితే ఈ మొత్తం సదస్సు సంబంధించి నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ 4-5 తేదీల్లో ఈ నెల 4-5 తేదీల్లో ప్రాంగణం వెలుపల భాగం నుంచి ఇక్కడి వరకు డ్రై రన్ కూడా నిర్వహిస్తారు. 4-5 తేదీల్లో ఈ మేరకు డ్రై రన్ నిర్వహించి ఆ తర్వాత అంటే 8-9 తేదీల్లో సదస్సు నిర్వహించే సందర్భంలో ఎలా ఉంటుందో ఆ మేరకు ఇక్కడ కూడా మొత్తం డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 6వ తేదీ ప్రాంగణం లోపల కూడా ప్రక్రియ నిర్వహిస్తారు. అంటే మొత్తం ఏమో డ్రై రన్ బయట నుంచి వచ్చే విధంగా రావడము చేయడము అవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత సదస్సు లోపల ఏ విధంగా చేయాలని దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తారు. అదైతే ఇక్కడ పార్కింగ్, ఎందుకంటే దాదాపు 5,000 మంది ఆహ్వానితులే ఉంటారు. వాళ్ళంతా కూడా అధికారులు ఉన్నతాధికారులు సదస్సుకు సంబంధించిన వాళ్ళంతా కూడా దాదాపు 5,000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి పార్కింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ముఖ్య అతిథుల వాహనాలు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. మిగతా వాళ్ళది మాత్రం పార్కింగ్ అంతా కూడా దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంచుతారు. అతిథుల వాహనాలన్నీ కూడా కిలోమీటర్ దూరంలో ఉంటాయి. అంటే అమెజాన్ డేటా సెంటర్ ప్రాంగణంలో నిలిపివేసే విధంగా కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ బ్యాటరీ వాహనాల ద్వారా అతిథులంతా కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు
సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. భారీగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే లోపల పంపే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా ఇంత దూరం అంటే మహానగరానికి ఇంత దూరంగా కాస్త దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వాళ్ళకి వెంటనే వైద్యం అందించేలా కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాంగణంలో వైద్య సేవలు అందించేందుకు 10 పడకలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం నిరంతర విద్యుత్ సరఫరా, ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రత్యేకంగా కూడా, ఎందుకంటే సదస్సు ఇంత భారీగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధిత సమస్యలు తలెత్తితే పవర్ కట్ కాకుండా దానికోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపు 2000 మంది అతిథులు కూర్చునేలా కూడా వారి పక్కనే మీడియాకు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం ఇక్కడ చూడొచ్చు మనం ప్రధానంగా శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే సందర్భంలో ఎడమ వైపుకి వచ్చిన తర్వాత కాస్త 6 నుంచి 7 కిలోమీటర్ దూరం వచ్చాక పవర్ గ్రిడ్ పక్కనే ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంగణం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి లోపలికి వచ్చాక ప్రత్యేక రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. అది ప్రధాన ఎంట్రీ. ఆ ప్రధాన నుంచి టన్నెల్లోకి వస్తారు. టన్నెల్లోకి వచ్చాక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రధానంగా హాళ్ళు ఉంటాయి. అందులో హాల్లో సెమినార్లు కూడా నిర్వహిస్తారు. సదస్సులు అంటే వివిఐపీలకు సంబంధించిన సదస్సులను కూడా అక్కడే జరుగుతాయి. ఆ తర్వాత వెనుక భాగంలోనే సీఎం బస చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా అక్కడ ఉంటారు. ఆ తర్వాత పక్కనే ఇంకొక హాల్ కూడా ఉంది. ఈ విధంగా మొత్తం 3 రోజుల పాటు ఈ డ్రై రన్ నిర్వహించి ప్రత్యేకరణ నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందో మొత్తం ఆ సక్సెస్ రేటుని బట్టి మిగతా 8-9 తేదీలో యాక్చువల్గా సదస్సు నిర్వహిస్తారు. ఇప్పటికీ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించిన తర్వాత డ్రై రన్ నిర్వహించిన తర్వాత 8-9 తేదీలో సదస్సు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని ఇక్కడ నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.